అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ శాడిస్ట్ 16వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి నేను ఒప్పుకోనని దేవయాని. అదేంటమ్మా, కాఫీ కప్పు విరిగినందుకు నాకు ఈ శిక్ష అని అన్నాడు నవ్వుతూ. చచా, పాడు కాఫీ కప్పు పోతే పోయింది, దాని గురించి నీకు శిక్ష వేయడం ఏంట్రా? ఈరోజు నువ్వు కోమలి కలిసి మన కులదైవం గుడికి వెళ్ళిరండి అంది దేవయాని. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, ఆఫీస్లో మీటింగ్ ఉంది ఈరోజు అన్నాడు అంతర్. నీకు మీటింగ్ లేనిది, అర్జెంట్ పనులు లేనిది ఎప్పుడురా? ఎప్పుడు ఏదో ఒక పని ఉండనే చెప్తావు. ఈరోజు మాత్రం నువ్వు కోమలి గుడికి వెళ్ళి రావాల్సిందే అని అంది దేవయాని పట్టుబడుతున్నట్టుగా. వాళ్ళిద్దరి సంభాషణ వినటమే కానీ ఏమీ మాట్లాడలేదు కోమలి. ఏరా, ఏం మాట్లాడవేంటి అంది దేవయాని. అంతర్ కోమలి వైపే చూస్తూ, నాదే ఉందమ్మా, అంతా నీ కోడలిష్టం. మీ కోడలు గారు ఎలా చెప్తే నేను అలా వినటమే కానీ నాకు ఆలోచించడం అంటూ ఇంకే లేదుగా అని అన్నాడు అంతర్ కోమలి వైపే చిలిపిగా చూస్తూ. అంతర్ మాటలు విన్న కోమలి ఒక క్షణం తాను చూస్తుంది అంతర్నేనా అన్నట్టుగా ఆశ్చర్యంగా అతని వైపే చూసింది. దేవయాని అంతర్ మాటలకు నవ్వుతూ, నిజమేరా, నీకు పెళ్ళైంది కదా, ఇక అన్ని నిర్ణయాలు నీ భార్య తీసుకుంటుందని అంటూ కోమలి వైపు చూసి, ఏమ్మా కోడలి పిల్ల, గుడికి వెళ్ళి వస్తారు కదూ అని అంది దేవయాని. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నెంబర్ 9009649441. ఆ మాటకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు కోమలికి. ఏం చెప్పమంటారన్నట్టుగా అంతర్వైపు చూసింది కోమలి. కోమలికి ఏ సమాధానం చెప్పకుండా దేవయాని వైపే చూసి, నువ్వు అంతగా అడగాల అమ్మా, అలాగే గుడికెళ్ళి వస్తానులేమ్మా అన్నాడు అంతర్. సరే అయితే త్వరగా రెడీ అవ్వండి, నేనులోపు త్వరగా టిఫిన్ తయారు చేస్తానంటూ ఆ గదిలో నుండి వెళ్ళబోతూ విరిగిన కాఫీ కప్పు ముక్కల్ని తీయబోయింది దేవయాని. అది చూసిన అంతర్, అమ్మ నీకెందుకు ఈ పని, పని వాళ్ళు తీస్తారులే, నువ్వు కిందకెళ్ళు అన్నాడు అంతర్. అది కాదురా, నేను ఎలాగో కిందకే వెళ్తున్నాను కదా, ఇవి తీసేస్తాను, లేకపోతే మళ్ళీ ఎవరికైనా గుచ్చుకుంటాయని అంది దేవయాని. వద్దమ్మా, ఏ పని ఎవరు చేస్తే బాగుంటుందో వాళ్ళు చేస్తేనే అందం, నువ్వు కిందకు వెళ్ళి టిఫిన్ తయారు చేయి అన్నాడు అంతర్. సరే అయితే నేను కిందకు వెళ్ళి విజయ్ని పంపిస్తాలి అని అంటూ కోమలి వైపు చూసి, నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వమ్మా అని అంది దేవయాని. అలాగే అన్నట్టు తల నిలువుగా ఊపింది కోమలి. కిందకి వెళ్ళిపోయింది దేవయాని. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళబోయింది కోమలి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అంతర్. గుడికి వెళ్ళడానికి అత్తయ్య గారు రెడీ అవ్వమన్నారు అంది కోమలి. ఇప్పటి వరకు రెడీ అయ్యి ఎదుటి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసింది చాలు కానీ ముందు వెళ్ళి ఆ కాఫీ కప్పు ముక్కల్ని తీసి క్లీన్ చేయి అన్నాడు అంతర్. అంతర్ మాటలు మనసును 1000 ముక్కలుగా చేస్తున్న వాటిని భరిస్తూ విరిగిన కాఫీ కప్పు ముక్కల్ని తీసేసింది కోమలి. మళ్ళీ కిందకు వెళ్ళబోతూ ఉంటే, కాఫీ కప్పు ముక్కలు తీస్తే సరిపోతుందా? కింద పడిన కాఫీని ఎవరు క్లీన్ చేస్తారు? లేకపోతే మీ డాడీ ఏమైనా వచ్చి క్లీన్ చేస్తారా అన్నాడు అంతర్. జర్రున కోపం వచ్చింది కోమలికి, కానీ తమాయించుకుని కింద పడిన కాఫీ మొత్తం కూడా క్లీన్ చేసింది కోమలి. వాష్రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసుకొని రూమ్లోనే పుషప్స్ చేస్తూ కోమలి చేసే పనిని గమనిస్తూ ఉన్నాడు అంతర్. క్వింటాల్ మేకప్ వేయకుండా త్వరగా రెడీ అవ్వు, నేను 5 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వస్తాను, ఈలోపు నువ్వు రెడీ అయి ఉండాలంటూ వాష్రూమ్ వైపు అడుగులు వేశాడు అంతర్. రోజువారీ డ్రెస్సులో ఉంది కోమలి. అద్దంలో తనను తాను చూసుకుంటూ, ఈ డ్రెస్ బాగానే ఉందిలే, మళ్ళీ మార్చుకోవడం ఎందుకని అనుకుంటూ తల స్నానం చేసి క్లిప్ పెట్టి వదిలేసిన తలను జడ అల్లుకుంది కోమలి. ఫ్రెష్ అయి బయటికి వచ్చిన అంతర్ కోమలిని చూస్తూ, ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు అని అడిగాడు. నేను రెడీ అయిపోయానండి, మీదే ఆలస్యం అని అంది కోమలి. ఏంటి, ఏదైనా పనికి వెళ్తున్నావా ఏంటి, ఇలా రెడీ అయ్యావు అని అడిగాడు అంతర్. బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు ఇలా ఉంటే మా అమ్మ ఇప్పుడు నిన్ను చూసి ఏమనుకుంటుంది, కాస్త రెడీ అవ్వు అని అన్నాడు అంతర్ కోమలిని విసుగ్గా. దాంతో కాస్త మళ్ళీ మొహాన్ని కడుక్కొని కాస్త రెడీ అయ్యింది కోమలి. డ్రెస్ మార్చుకోలేదు. ఆ లోపు అంతర్ కూడా రెడీ అయిపోయి కిందకు వెళ్ళిపోయాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్న అంతర్ని చూస్తూ కిందకు వచ్చిన కోమలి దేవయాని దగ్గరకు వచ్చి, అత్తయ్య మీరు కూర్చొని నేను వడ్డిస్తాను అంది. నేను తింటాలే కానీ నువ్వేంటి రెడీ అవ్వకుండా క్యాజువల్ డ్రెస్లోని ఉన్నావు అని అడిగింది దేవయాని. కోమలి సమాధానం చెప్పే లోపల, నేను అదే చెప్తున్నానమ్మా, అన్నీ మంచి చీరలు ఉన్నాయి కదా, అందులో కాస్త మంచి చీర కట్టుకోమని రెడీ అవ్వమని చెప్పిన మాట వింటేనా అన్నాడు అంతర్. కోమలి మిరమిరా చూస్తూ ఉంటే అంతర్ వైపు, అవునమ్మా కోమలి, అన్నీ మంచి చీరలు ఉన్నాయి కదా, చక్కగా మంచి చీర కట్టుకొని నగలన్నీ వేసుకొని మహాలక్ష్మిలాగా గుడికి వెళ్తే బాగుంటుంది కదా అంది దేవయాని. గుడికి వెళ్ళేది ప్రశాంతత కోసం,
మానసిక ఉల్లాసం కోసం, అంతేగాని మన చీరలు వస్తువులు ప్రదర్శించడానికి కాదన్నాడు ముకుందరావు అక్కడికి వస్తూ. అదేంటి మావయ్య అలా అంటారు మీరు? తను మన ఇంటి కోడలే కదా, అలా సీదాసాదాగా గుడికి వెళ్తే ఏమైనా బాగుంటుందా? మీరే చెప్పండి. అందులోనూ కొత్తగా పెళ్ళైన పిల్లాయే అని అంది దేవయాని. ఏమైనమ్మా, నాకు తోచింది నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు ముకుందరావు. అది కాదు మావయ్య అంటూ దేవయాని ఏదో చెప్పబోయేంతలో, అమ్మ తాతయ్య చెప్పింది కూడా నిజమే కదా, అదీ కాక అలా వెళ్తే దొంగల భయం, మనశ్శాంతిగా భగవంతుడిపై దృష్టిని నిలపలేము, దానికంటే నార్మల్గా వెళ్తేనే హాయి, అదే కదా తాతయ్య చెప్తుంది, ఇంకెందుకు వాదిస్తావు అన్నాడు అంతర్. ఆడపిల్ల మనసు మగవెదవ నీకేం తెలుసు అని కోమలి వైపు చూసింది దేవయాని. పర్వాలేదు అత్తయ్య, నాకు కూడా నార్మల్గా ఉండటమే ఇష్టం అంది కోమలి. సరే త్వరగా టిఫిన్ చేసి బయలుదేరండి అంది దేవయాని. టిఫిన్ కంప్లీట్ చేసి కార్ దగ్గరికి వచ్చారు అంతర్ కోమలి. కోమలి వెనక సీట్లో కూర్చోబోయింది. కోమలి వెనక సీట్లో ఎందుకు, నా పక్కన ఖాళీగానే ఉంది కదా, ఇక్కడ కూర్చోవచ్చు కదా అన్నాడు అంతర్. అంతర్ ప్రవర్తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు కోమలికి. అవునమ్మా, చక్కగా అబ్బాయి పక్కన కూర్చో, ఏదో బయట వారిలా వెనక్కి కూర్చోవడం ఎందుకు అని అంది దేవయాని. ఆ మాటతో డ్రైవింగ్ సీటు పక్కన ఉన్న సీట్లో కూర్చుంది కోమలి. దేవయానికి గుడికి వెళ్ళి వస్తామని చెప్పి గుడికి బయలుదేరారు కోమలి అంతర్. కార్ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కార్ని రోడ్డు పక్కకి ఆపాడు అంతర్. అక్కడ ఏం గుడి ఉందా అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ ఉన్న కోమలి అంతర్ వైపు చూసింది. దిగు అన్నాడు అంతర్ కోమలిని. అర్థం కాకుండా కార్ దిగింది కోమలి. నీకు నా పక్క సీట్లోనే కాదు, నా నీడను తాకే అర్హత కూడా లేదు, వెళ్ళి వెనక్కి కూర్చో అన్నాడు అంతర్. మౌనంగా వెనక సీట్లోకి వెళ్ళి కూర్చుంది కోమలి. కార్ స్టార్ట్ చేశాడు అంతర్. ఏమైంది అంతర్కి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అంతర్ ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చింది? నా గతం గురించి ఈయనకు చెప్పి నా మనసులో ఉన్న బాధను తగ్గించుకోవాలని ఎంతో ఆశపడ్డాను, కానీ అందుకు అవకాశాన్ని ఇవ్వడం లేదు. అసలు ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. నేనేం చెయ్యాలి? ఎలా ఇతనికి నా బాధ చెప్పుకోవాలి? లేదంటే నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, అందుకే అతను నాతో ఇలా ప్రవర్తిస్తున్నాడా? ఒకవేళ అదే కనుక నిజమైతే నేను చేసిన తప్పేంటో చెప్పొచ్చు కదా, చెప్పకుండా ఇలా బిహేవ్ చేస్తుంటే నాకు ఎలా తెలుస్తుందని మనసులో అనుకుంటూ మళ్ళీ కోమలినే, అసలు ఎందుకు నేను ఇలా ఆలోచించాలి, అసలు తప్పు ఎక్కడ జరిగిందో నేనే అడిగితే అని అనుకుంటూ, నేనేమైనా తప్పు చేశానండి అని అడిగింది కోమలి చాలా నిదానంగా. అంతర్ నుండి ఏ సమాధానం రాలేదు. 2 సెకండ్ల తర్వాత, నా వల్ల ఏ తప్పు జరిగిందో ఎంత ఆలోచించినా నాకు తెలియడం లేదు. ఒకవేళ నేను మీ మనసుని ఏమైనా నొప్పించుంటే నన్ను క్షమించ్ అని అందో లేదో కారుని శృతిమించిన వేగం పెంచాడు అంతర్. ఎంతలా అంటే వెనక సీట్లో కూర్చున్న కోమలి స్థిరంగా కూర్చోలేక అటు ఇటు ఊగిపోతోంది. దాంతో భయంగా ఎదురుగా ఉన్న సీట్ని గట్టిగా పట్టుకుంది కోమలి. అయినా సరే కారు వేగం అంతకంతకు పెంచుతూ వెళ్ళడంతో భయంగా అనిపించింది కోమలికి. ఇంకా కోమలికి ఏం మాట్లాడే ధైర్యం చాలలేదు. కారు వేగం తగ్గించండి, నాకు చాలా భయంగా ఉంది అంది కోమలి. అంతర్ ఏమీ మాట్లాడకుండా అంతకంత స్పీడ్ పెంచుతూ వెళ్తున్నాడు అంతర్. ఇక తానేం చెప్పినా అంతర్ వినడని అర్థమయ్యి మౌనంగా ఊరుకుంది కోమలి. కానీ ఆ స్పీడ్ వల్ల కిటికీలోంచి వచ్చే గాలికి కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తున్నాయి కోమలికి. ఆ భయాన్ని అదుపు చేయడానికి గట్టిగా కళ్ళు మూసుకొని సీట్ని మరింత గట్టిగా పట్టుకుంది కోమలి. అంతర్ కళ్ళు ఎర్రగా మారి చింత నిప్పుల్లాగా ఉన్నాయి. ఏవో సంఘటనలు కళ్ళ ముందు లీలగా మెదులుతున్నాయి. ఒళ్ళు తెలియని కోపం అతని నిలువెల్లా ఆవరించింది. కోపాన్ని అధికంగా అదుపు చేయడం వల్ల అతని దవడ పక్కటెముక బిగుసుకుంటోంది. కోపంతో మొహం గులాబీ రంగులోకి మారింది అంతర్కు. మిర్రర్లోంచి వెనుక ఉన్న కోమల్ని చూస్తూ ఉంటే అంతర్లో ఉన్న కోపం ఇంకా ఇంకా ఎక్కువవుతోంది. కార్ డాష్ బోర్డ్లోంచి వైన్ బాటిల్ తీసుకొని డ్రైవ్ చేస్తూనే తాగడం మొదలుపెట్టాడు అంతర్. కోమలి ఏదైతే జరగకూడదని అంతలా భయపడిందో అదే జరిగింది. పెద్ద శబ్దం చేస్తూ అంతర్ కార్ మరో కార్ని గుద్దుకుంది. దాంతో ఒక్క క్షణం భయంగా కళ్ళు తెరిచి చూసింది కోమలి. ఎదురుగా ఉన్న కారు వాళ్ళు కిందకి దిగి డ్యామేజ్ అయిన తమ కారు వైపు చూస్తూ, కళ్ళు ఎక్కడ పెట్టి డ్రైవ్ చేస్తున్నావురా అని ఆగి ఉన్న కార్ని గుద్దావు, రోడ్డు ఏమైనా మీ బాబు సొంత చేయించావా ఏంటి అన్నాడు ఆ కారు వాడు. అసలే పిచ్చ కోపంలో ఉన్న అంతర్ ఒక్కసారిగా డోర్ తీసుకొని బయటకు వెళ్ళి అతనితో, అవును నేను రోడ్డుని నా బాబు సొమ్ముతోనే వేయించాను, నీకేమైనా అభ్యంతరమా ఏంటి, కారు గుద్దాను నిజమే, అయితే ఇప్పుడు ఏమంటావు, నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇవ్వకపోతే అప్పుడు అడుగు, అంతేగాని పిచ్చి పిచ్చిగా వాగితే దవడ పగిలిపోతుందంటూ ఫైర్ అయ్యాడు అంతర్. తప్పంతా తమ వైపే ఉన్న అలా అడ్డగోలుగా వాదిస్తూ ఉన్న అంతర్ని కారులో ఉండే గమనిస్తూ ఉంది కోమలి. అంతర్కి అటువైపు కార్, అతనికి వాదన ఇంకా పెరిగిపోయింది. కోమలికి అదంతా కూడా చూస్తూ ఉంటే చాలా భయం కలిగించింది. వెంటనే తన తండ్రికి గుర్తొచ్చాడు. తనకి ఫోన్ చేద్దామని ఫోన్ కోసం
వెతికింది కానీ కనిపించలేదు. ఒక క్షణం ఆలోచించింది. తను అప్పుడు గుర్తొచ్చింది, ఛార్జింగ్ కోసమని ఇంట్లోనే ఫోన్ని పెట్టింది. చేసేదేమీ లేక భయంగా బయటకే చూస్తూ ఉండిపోయింది కోమలి. చుట్టూ జనం గుమిగూడారు. అందరూ కూడా అంతర్దే తప్పు అని అన్నారు. అయినా సరే అంతర్ మొండిగా వాదన చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో కానీ పోలీసులు అక్కడికి వచ్చారు. వాళ్ళు ఫార్మాలిటీస్ వాళ్ళు చేశారు. కారు యాక్సిడెంట్ అయిన పద్ధతి చూసి అంతర్ని కారులో ఉన్న కోమలిని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. అంతర్ కోపంగా తన జేబులో ఉన్న ఫోన్ని తీయబోయాడు. అది గమనించిన పోలీస్ ఫోన్ తీసుకుంటూ అవన్నీ తర్వాత, ముందు పోలీస్ స్టేషన్కి పదండి అని అంటూ కోమలిని అంతర్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దగ్గర నుండి పిచ్చి పట్టినట్టుగా అరుస్తూనే ఉన్నాడు అంతర్. నేనెవరో తెలుసా, నా పరపతి ఏంటో తెలుసా, ఇవేమీ తెలుసుకోకుండా నన్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కించావు, నీ అంతు చూస్తానంటూ వాగుతూనే ఉన్నాడు అంతర్. కోమలి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా కూర్చొని ఉంది. చూడండి, పబ్లిక్ ప్లేస్లో మీరు ఉన్నారు అన్న స్పృహ కూడా లేకుండా యాక్సిడెంట్ చేసిందే కాకుండా పైగా మళ్ళీ రివర్స్లో అతని పైన మీరే ఫైర్ అవుతున్నారు. కాబట్టి మీకు అంతేకాకుండా మమ్మల్ని కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. చూస్తూ ఉంటే కాస్త పెద్ద మనుషుల్లాగానే కనిపిస్తూ ఉన్నారు. కాబట్టే మేము కాస్త తగ్గి మీతో మాట్లాడుతూ ఉన్నాము. లేకపోతే మేము ట్రీట్ చేసే పద్ధతి వేరేలాగా ఉంటుందని అది మీరు గుర్తుంచుకోండి అన్నాడు ఎస్ఐ. ఓ అలానా, అయితే మీరు నా మీద దయ ఉంచారన్నమాట, లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళలేనన్నమాట, అంతేనా అంటూ అరుస్తున్నాడు అంతర్. మేము అలా అంటం లేదు, అక్కడ అంతమంది పబ్లిక్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ ముందు మీరు ఇలా బిహేవ్ చేస్తే మీతో పాటు మమ్మల్ని కూడా నానా మాటలు అంటారు. పరిస్థితి అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు, మీకు తెలిసిన లాయర్ ఉంటే ఫోన్ చేసుకోండి. ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కాబట్టి యాక్సిడెంట్ అయిన కారుకి ఎంతో కొంత ఇస్తే వాళ్ళే ఊరుకుంటారు, సమస్య ఇక్కడితో తీరిపోతుందన్నాడు ఎస్ఐ. అంతర్ ఫోన్ అంతర్కి ఇచ్చేస్తూ, నేను ఎవరికి ఫోన్ చేయను, నాకు ఏ లాయర్తో అవసరం లేదు, ఎన్ని రోజులు నన్ను ఇలా ఉంచుకుంటారో మీరే ఉంచుకోండి, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది అని అన్నాడు అంతర్ ఆవేశంగా. నీ గురించి కాకపోయినా కనీసం నీతో ఉన్న నీ భార్య గురించైనా ఆలోచించు. పోలీస్ స్టేషన్లో ఆమెతో అలా కూర్చోవడం నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అన్నాడు ఎస్ఐ. ఎస్ఐ మాటలతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి కోమలి వైపు చూసి, అది ఒక భార్య, మళ్ళీ అది పోలీస్ స్టేషన్కి వచ్చిందని నేను ఆలోచించడం అంత అవసరం ఏమీ లేదు నాకు అని అంటూ కేర్లెస్గా సమాధానం ఇచ్చాడు అంతర్. ఎస్ఐ అంతర్ని పైనుంచి కింద వరకు ఒక చూపు చూసి వెళ్ళి తన పనిలో తాను మునిగిపోయాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు అలా పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నారు ఇద్దరు. అలా బెంచి మీద కూర్చొని నిద్రలోకి జారుకున్నాడు అంతర్. తలపైకి ఎత్తకుండా అలా అంతర్తోనే కూర్చొని ఉంది కోమలి. ఎస్ఐకి కోమలిని చూసేసరికి కాస్త జాలిగా అనిపించింది. లేడీ కానిస్టేబుల్ని పిలిచి ఆ అమ్మాయికి కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు ఎస్ఐ. కానిస్టేబుల్ వచ్చి కోమలికి మంచినీళ్ళ బాటిల్ అందించింది. అది తీసుకొని గటగట తాగి థ్యాంక్స్ అంది కోమలి. చిన్నగా నవ్వింది లేడీ కానిస్టేబుల్. కోమలి నిదానంగా లేచి ఆమె వైపు చూస్తూ, తెలియక మా వల్ల తప్పు జరిగింది, మీరు అతనికి ఎంత డబ్బులు కట్టాలో చెప్పండి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అంది కోమలి దీనంగా. మమ్మల్ని అడిగితే మేమేం చేస్తామమ్మా, వెళ్ళి ఆ ఎస్ఐని అడుగు అంది లేడీ కానిస్టేబుల్. దాంతో నిదానంగా లేచి ఎస్ఐ దగ్గరికి వెళ్ళింది కోమలి. ఏంటమ్మా, ఏం కావాలి అని అడిగాడు ఎస్ఐ. సార్, తప్పు మా వల్లే జరిగింది, ఫైన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని విడిచిపెట్టండి సార్ అని అంది కోమలి. ఏమ్మా, నీ భర్త మాట్లాడే విధానం ఎలా ఉందో నువ్వే చూసావుగా, అవతల వాడిని మరింత రెచ్చగొట్టేలా ఉంది, వాళ్ళు కూడా తగ్గేలాగా లేరు, దానికి తోడు అతను డ్రైవింగ్ చేస్తూ తాగాడు, మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అన్నాడు ఎస్ఐ. సార్, మాది చాలా పెద్ద కుటుంబం, ఈ విషయం బయటకు వస్తే నలుగురు నానా రకాలుగా అంటారు, దయచేసి హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ అంది కోమలి. ఈ విషయంలో నేనేం హెల్ప్ చేయలేనమ్మా, కావాలంటే ఫోన్ ఇవ్వగలను, నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడన్నాడు ఎస్ఐ. అలాగే సార్, చాలా థ్యాంక్స్ అంది కోమలి. ఎస్ఐ అంతర్ ఫోన్ కోమలికి ఇచ్చాడు. కోమలి దాన్ని తీసుకొని దేవయానికి ఫోన్ చేసింది. చూచాయిగా విషయం చెప్పింది. ఆమె లబోదిబోమంటూ ఏదో ఒకటి నేను చేస్తానని ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టిన అరగంటలో లాయర్ అక్కడికి వచ్చాడు. అంతర్కి మెలకు వచ్చింది. అక్కడ తన ఫ్యామిలీ లాయర్ని చూడగానే విషయం అర్థమైంది అంతర్కి. కోపంగా కోమలి వైపే చూశాడు అంతర్. కోమలి తలదించుకుంది. లాయర్ ఎస్ఐతో మాట్లాడి ఇద్దరిని బయటకు తీసుకొని వచ్చారు. లాయర్ అంతర్తో మాట్లాడి తన కారులో బయలుదేరి వెళ్ళిపోయాడు. అంతర్ కోమలి వల్ల కారులో ఇంటికి బయలుదేరారు. అంతర్ ఏమీ మాట్లాడలేదు. అంతర్ ఏమంటాడోనని భయంతో బిగుసుకుపోయిన కోమలి కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా కూర్చొని ఉంది. కార్ ఇంటికి చేరుకుంది. ఇంటి గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉన్న దేవయాని అంతర్ని చూడగానే ఒక్క ఉదుటున అంతర్ దగ్గరికి వచ్చి చిన్నగా హత్తుకుంది దేవయాని.
నాకేమీ అవ్వలేదమ్మా, జస్ట్ చిన్న యాక్సిడెంట్ అంతే అన్నాడు అంతర్. దేవయాని మాత్రం ఏమీ మాట్లాడలేదు. అప్పటి వరకు ఉగ్గబెట్టుకున్న భయం, బాధకి గొంతులో నుంచి మాట బయటికి రావడం లేదు. కొడుకును గట్టిగా హత్తుకొని, నన్ను ఇలా బాధ పెట్టొద్దురా, ఒకసారి కత్తి తీసుకొని నా గొంతు కోసేయి అంది దేవయాని. ఆ మాటకు బాధగా, అమ్మ ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఇంటికి వచ్చేసాను కదా అన్నాడు అంతర్. వచ్చేసావు, కోడల పిల్ల ఫోన్ చేసేంత వరకు అంత విషయం జరిగిందని మాకు కనీసం చెప్పలేనా చెప్పలేదు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పాడు తాగుడు అలవాటు మానమని. అయినా సరే నువ్వు నా మాట పెడచెవిన పెట్టావు. నీ తాగుడు వ్యసనం ఏదో ఒకరోజు నా ప్రాణాల మీదకే తెస్తుందంటూ ఏడ్చింది దేవయాని. అమ్మ అలా ఎప్పుడు మాట్లాడుకు, ఏది ఏం జరిగినా నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు అన్నాడు అంతర్. సరే సరే వాణ్ణి లోపలికి రానివ్వు అని అన్నాడు దామోదర్. కోమలి వైపు నిరసనగా చూశాడు ముకుందరావు. రా బాబు లోపలికి అని అంటూ దేవయాని అంతర్ని లోపలికి తీసుకొని వెళ్ళింది. ఎవరూ కూడా కనీసం కోమలిని ఎలా ఉన్నావని కూడా అడగకపోవడం కోమలిని చాలా బాధించింది. కానీ ఇలాంటి సమయంలో అలాంటివేమీ పట్టించుకోకూడదు కాబట్టి తను మౌనంగా ఇంట్లోకి అడుగుపెట్టింది కోమలి. ఇంట్లోని వాళ్ళందరూ కూడా అంతర్ చుట్టే గుమిగూడి ఏం జరిగిందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతర్ తనకు తోచింది చెబుతూ ఉన్నాడు. ఏంటోరా నాకేం అర్థం కావడం లేదు. ఉదయం నీకు చెయ్యి కాలింది ఏదోలే అనుకుంటే ఇప్పుడేమో ఇలా యాక్సిడెంట్, ఏంటో నాకంతా భయంగా ఉందంది దేవయాని. ఒక్కొక్కళ్ళు జీవితంలో అడుగుపెట్టిన వేళ విశేషం అలానే ఉంటుంది. ఒక ప్రమాదం తప్పిందనుకుంటే మరొకటి వస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి అంటాను అన్నాడు ముకుందరావు. ఆ మాటతో ఒక్కసారి హృదయం కలుక్కుమంది కోమలికి. కళ్ళల్లో నీళ్లు చిలికాయి. వాటిని ఆనకట్టేసి మౌనంగా ఉంది కోమలి. సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను భోజనం తయారు చేస్తానంది దేవయాని. అంతర్ కోమలి పైకి వెళ్ళబోతూ ఉండగా, కొడుకు పెళ్లి జరిగినా కూడా అంతర్కి సంబంధించిన పనులన్నీ చూడడం నీకు తప్పడం లేదు దేవయాని అన్నాడు ముకుందరావు. కొడుకు పనులు చూడడం కూడా పెద్దగా భారమా ఏమిటి మామయ్య అని అంది దేవయాని. భారం కాదు, బాధ్యత అని అంటాను. కానీ ఆ బాధ్యత పెళ్ళైన తర్వాత మరొకరికి వెళ్తుంది కదా, అది వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు నీకు ఆ బాధ్యత తప్పదులే అని అన్నాడు ముకుందరావు. ముకుందరావు కోమలినే అంటున్నాడని అక్కడ దేవయానికి అర్థమై, పెళ్ళై ఎన్నాళ్ళు అయిందిలే మావయ్య, తిప్పి తిప్పి కొడితే 2 రోజులైంది, అప్పుడే వాళ్ళకి ఆ బాధ్యతలు ఏం తెలుస్తాయి, రాను రాను అవే తెలుస్తాయిలే అని దేవయాని. పువ్వు పుట్టగానే పరమలించనన్నట్టు ఇప్పుడు రాని బాధ్యత ముందు ముందు వస్తుందా అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు ముకుందరావు. ఆ మాటలు విన్న కోమలి మనసు బాధపడింది. రూమ్లో అడుగు పెడుతూనే సడన్గా వెనక్కి తిరిగి కోమలి మోచేతులు 2 పట్టుకొని తన ఎదురుగా లాక్కొని, ఎందుకు అమ్మ వాళ్ళకి ఫోన్ చేశావన్నాడు అంతర్ కోపంగా. కోమలి ఆ అనుకోని సంఘటనకు బిత్తరపోయి అంతర్ వైపే చూస్తూ ఉండిపోయింది. మాట్లాడవేంటి, ఎందుకు అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఆ యాక్సిడెంట్ సంగతి చెప్పావు అడిగాడు అంతర్. నాకేం చేయాలో తోచలేదు, మీరేమో పోలీస్ వాళ్ళతో ర్యాష్గా మాట్లాడుతున్నారు, అందుకే నాకు కంగారుగా అనిపించి అత్తయ్య గారికి ఫోన్ చేశానంది కోమలి. నీకు కంగారు అనిపిస్తే ఏమైనా చేసేస్తావా, అవతలి వారి పరిస్థితి ఏమిటో ఒక్కసారి కూడా ఆలోచించవా అని అన్నాడు అంతర్. ఇప్పుడు నేను ఏం చేశానని, ఏం జరిగిందని మీరు అంతలా కంగారు పడుతున్నారని అడిగింది కోమలి. నీకు ఏ విషయం ఒకసారి చెప్తే అర్థం అవ్వదా అసలు, ఏంటి ప్రతి దానికి ప్రశ్నలు వేసి నన్ను విసిగిస్తూనే ఉంటావు అని అన్నాడు అంతర్. అసలు తను అడిగిన దానిలో ఏం తప్పు ఉందో అర్థం కాక ఇంతలా విసిగించడం ఏముందో అర్థం కాలేదు కోమలికి. పోలీస్ స్టేషన్, పోలీసులు అంటే కాస్త భయంగా అనిపించిందండి. దాంతో అత్తయ్య గారికి ఫోన్ చేశానంది కోమలి నిదానంగా. అబ్బో భయంగా అనిపించిందా, ఎందుకో చంపడానికి లేని భయాలు పోలీసులు చూస్తే వచ్చేసిందా నీకు అడిగాడు అంతర్. అంతర్ అడిగిన దానికి ఒక్కసారిగా విస్తుపోయి అంతర్ వైపే చూసింది కోమలి. నేను చెప్పేది కోళ్ళు మేకలు తింటూ ఉంటావుగా, వాటిని చంపితేనే కదా నీ కంచంలోకి చికెన్ మటన్ రూపంలో వస్తూ ఉంటాయి, అప్పుడు లేని భయం ఇప్పుడు వచ్చేసిందా నీకు అని అంటున్నాను అన్నాడు అంతా కాస్త తడబడుతూ. నేను ఎన్వి తింటాను కానీ వాటిని నేను చంపను కదా అంది కోమలి. ఇలాంటి లాజిక్ క్వశ్చన్స్ అడిగితే ఇంకా ఏం మాట్లాడలే అని అనుకుంటున్నావేమో, చంప పగలగొట్టేస్తాను అన్నాడు అంతర్. కోమలి మోచేతి మీద తన పట్టుని ఇంకాస్త బిగిస్తూ దాంతో బాధతో అమ్మా అని అంటూ కళ్ళు మూసుకుంది కోమలి. దాంతో కోమలి మోచేతిని వదులుతూ, చిచ్చి నేను నిన్ను తాకడమేంటి, నా దరిద్రం కాకపోతే అని అంటూ కోమలి మోచేతిని విడిచిపెట్టాడు అంతర్. అంతలా అసహ్యపడేలా నేనేం చేశానండి అంది కళ్ళల్లో నీళ్ళతో కోమలి. అంతర్ ఏదో మాట్లాడదాం అనుకునే లోపలే అక్క అత్తయ్య భోజనానికి పిలుస్తున్నారంటూ సడన్గా తలుపు తెరిచింది గీతిక. దాంతో ఆ డోర్ తగిలి అంతర్ వెళ్ళి కోమలి మీద పడ్డాడు. కథ ఇంకా ఉంది. అసలు అంతర్కి కోమలితో ఉన్న సమస్య ఏంటి,
తన తండ్రి కోమలి గతాన్ని కూడా అతనికి చెప్పలేదని చెప్పాడు కదా, మరి ఎందుకు అంతర్ కోమలిని ఇంతగా హింసిస్తున్నాడు? మరి దీని వెనుక కారణం ఏమై ఉంటుందంటారు? తెలిస్తే కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.